రే విజయ్, ఈ 31st డిసెంబర్ నువ్వు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నావా? జరుపుకోవడం ఏంది నా 31st నైట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రచ్చ చేయబోతున్నా. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటా అంటే ఈ రీల్ అయితే జాగ్రత్తగా వినండి. కరెక్ట్ టైం చూసి అయితే మిమ్మల్ని స్కామ్ లోకి వేస్తున్నారు. గవర్నమెంట్ కూడా దీని గురించి అయితే ఒక సర్క్యులర్ అయితే ఇష్యూ చేసింది. 31st డిసెంబర్ అర్ధరాత్రి 12 అవగానే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ రావడం చాలా మందికి కామన్. ఈ న్యూ ఇయర్ కి సమ్ ఆఫ్ ది అంకుల్స్ ఆంటీస్ వాళ్ళంతా షేర్ చేసే వాట్సాప్ లో మెసేజెస్ ఫోటోస్ ఉంటాయి కదా, దీన్ని అలాగే మనం వేరే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేస్తాం. సో ఈ మెసేజ్ తో పాటు కింద హ్యాపీ న్యూ ఇయర్ ఏపీకే ఫైల్ అని చెప్పి అయితే ఒకటి వస్తుంది. దీన్ని కూడా మనం ఆలోచించకుండా డైరెక్ట్ గా షేర్ చేస్తాము. ఒకవేళ మీరు కూడా ఈ ఫైల్ ని కూడా ఓపెన్ చేసినట్లయితే మీ ఫోన్ లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి మీ ఫోన్ లోనే వాట్సాప్ పేమెంట్ యాక్టివిటీస్ అన్ని బ్లాక్ అయిపోతాయి. అంటే మీ పర్సనల్ డేటా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో దీన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అందుకే చెప్తున్నాను, ఇలాంటి మెసేజెస్ ఏమన్నా వస్తే ఫార్వర్డ్ చేయడం మాత్రం ఆపేయండి. అలాగే నార్మల్ గా కొంతమంది మీ వాట్సాప్ హ్యాక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఇవే షేర్ చేస్తా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇలా ఇప్పటికీ చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ నష్టపోకూడదని చెప్పి ఈ న్యూ ఇయర్ అయితే బ్యాడ్ ఇయర్ గా చేసుకోకుండా ఈ రీల్ అయితే వెంటనే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేయండి. అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.